జిత్తుల మారి నక్కబావ. ఇంత మోసం చేసిన నక్కబావని ఎట్లాగైనా శిక్షించాలని మంగళాడు, పెళ్ళాము గట్టిగా అనుకున్నారు. ఉచ్చులు, వలలు, బోనులు పట్టుకుని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్ళారు. మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినపరొట్టెలు తిని ఇన్ని నీళ్లు తాగారు. నక్కబావ ఆచూకీ తీయడానికి అడవంతటా వెతకసాగారు. ఒకచోట వాళ్ళకి అడుగుల జాడలు కనిపించాయి. వాటిని పట్టుకుని పోగా పోగా ఎంతోసేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది. ఛీ, మన శ్రమంతా వృధా అయింది కదా అనుకున్నారు మంగళ దంపతులు. అడవి అంతటా నక్కబావ జాడలు ఉన్నట్టు కనపడింది వారికి. వాటిని పట్టుకుని వెనకకు ముందుకు తిరిగి తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు. మంగలి కాస్త నడుం వాల్చాడో లేదో మంగలి పెళ్ళాం కెవ్వున కేక పెట్టింది. అదిగో నక్క అన్నది. అంత దూరాన రెండు పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్టు మంగలికి కూడా తోచింది. దేవుడా అంటూ మంగల్ లేచి ఆ వైపు పరిగెత్తాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే అది కుందేలు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయినారు. ఎందుచేతనంటే అనుమానం పెద్ద రోగం గనక. వారికి ప్రతి పొదలోనూ నక్కబావ నక్కి ఉన్నట్టే కనిపించింది. ఒకచోట జల్లితోక కనిపించేది, మరొక చోట నల్లని మూతి కనిపించేది. కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి చూస్తే ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా పగలల్లా కాళ్ళు పడేటట్టు అడవి అంతటా తిరిగి పొద్దుగూకే వేళకు అడవి అంతటా ఉచ్చులు, వలలు పన్నసాగారు. కానీ ఒకచోట చిన్న ఖాళీ ఉండిపోయింది. ఈ ఖాళీ కూడా ముయ్యకపోతే మధ్య ఉన్న ఆ, సందులో నక్కబావ తప్పించుకుపోవచ్చు. అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ ముద్దామనుకున్నారు. మంగలి చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చాడు. వాటిని దట్టంగా పాతారు. పెళ్ళాన్ని అక్కడే కాపుపెట్టి మంగలి వలలు పండిన మేర యావత్తూ తిరిగి వచ్చాడు. ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు. చీకటి కూడా పడిపోయింది. అకస్మాత్తుగా మంగలి పెళ్ళానికి కొమ్మల వెనుక ఏదో కదిలినట్టయి కొమ్మల సందుగా చేయి జాపింది. ఆ సమయానికి అవతల వైపు చేరిన మంగలి కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దురి రావడానికే ప్రయత్నిస్తున్నట్టు తోచింది. వాడు కూడా చేయి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు. నా చేతికేదో చిక్కింది అని కేక పెట్టాడు మంగలి. నా చెయ్యి దేనికో చిక్కింది అని కేక పెట్టింది పెళ్ళాం. గట్టిగా పట్టుకో పోనీ మాకు అన్నాడు మంగలి. తాడు పెట్టి కట్టేయి, తప్పించుకుపోయాను అన్నది పెళ్ళాం. ఇద్దరు ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్ళు గట్టిగా బిగించుకున్నారు. దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ. దొరికింది కానీ నన్ను గుంజేస్తోంది అన్నది మంగలి భార్య. పోనీ మాకు గట్టిగా పట్టుకో, నన్ను కూడా గుంజేస్తోంది అని కేక పెట్టాడు మంగలి. ఏమంటే మంగలి పెళ్ళాం పాతిన కొమ్మలకు కాలు తన్ని పట్టి బలంగా లాగసాగింది. అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్ళాన్ని గుంజసాగాడు. నిన్న తప్పించుకుపోయినట్టు అనుకున్నావా? బయటికి రా, నా తడాకా చూపిస్తా అన్నాడు మంగలి తాడు లాగుతూ. నిన్న నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుపోతావా? ఇప్పుడు నీ బాబేవో రక్షిస్తాడు అంటూ లాగింది మంగలి పెళ్ళాం. వీళ్ళ పెడబొబ్బలు నక్కబావ విన్నది. మంగలి దంపతులు పన్నిన వలల మధ్య అది లేనే లేదు. వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకుని పగలల్లా నిద్రపోయింది, రాత్రల్లా నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి వేళ మంగలి దంపతుల పొలికేకల మూలంగా నక్కబావకు నిద్రాభంగమైంది. వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించడం చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కూడాను. కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది. ఏదో చమత్కారం జరుగుతున్నది చూద్దామని నక్కబావ అతి అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ మంగలి దంపతులున్న చోటికి చేరుకున్నది. వాళ్ళు ఒకరినొకరు గుంజుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది. ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది. నన్ను లాగకండి, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటా, ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో. నక్క గొంతు వినేసరికి మంగలికి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందేం? నా చేతిలో ఎట్లాగో చావు తప్పదు గనక పై జన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు మంగలి బలం కొద్దీ పెళ్ళాన్ని లాగుతూ. ఇంకా నీ మాటలు నమ్ముతామా? ఏమే నీ వగలు అన్నది మంగలి పెళ్ళాం మరింత గట్టిగా మొగుని లాగుతూ. తల్లి, చచ్చి నీ కడుపున పుడతా, నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడుపు ఏడ్చింది. ఈ సమయానికే మంగలి తన బలం కొద్దీ పెళ్ళాన్ని ఒక్క గుంజేసరికి మంగలి పెళ్ళాం కింద పడిపోయింది. మంగలి ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఈడవసాగాడు. ఆయాసంతో మంగలి పెళ్ళానికి సులువ తప్పిపోయింది. అందుచేత ఆమె మాట్లాడలేదు. పెళ్ళాం ఎప్పుడైతే తనను లాగటం మానేసిందో మంగలి నక్కబావ పని అయిపోయిందనుకున్నాడు. చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకొని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళాం దగ్గరికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న నక్కబావ, నీ కడుపు చల్లగా 1000 ఏళ్ళు బతుకమ్మా, నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది. నీ దొంగెత్తులు నా దగ్గరనా? నేనెవడనుకున్నావు అంటూ మంగలి
స్పృహ తప్పి పడున్న పిల్లాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డుకర్రతో చావబాదాడు. ఈ దెబ్బకు స్పృహ వచ్చి మంగలి పెళ్ళాం పుయ్యో ముర్రో అంటూ లేచింది. ఈ సమయానికి తూర్పు తెల్లవారుతుంది. ఇప్పుడు మంగలి తన పిల్లాన్ని గుర్తించి, ఓసి నువ్వటే, అయితే నక్కబావేది, ఇంకేం దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పిల్లాన్ని తన్ననారంభించాడు. నక్కబావను నేను విడిపించనే లేదు మొర్రో అంటూ మంగలి పెళ్ళాం ఏడ్చింది. మొదట మంగలి పెళ్ళాన్ని నమ్మలేదు. కానీ కాస్త వెలుతురు వచ్చి తమ ఇద్దరి చేతులకు ఉన్న తాళ్ళు చూసుకున్నాక నక్కబావ దొరకనే లేదని, తెల్లవార్లు ఒకరితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది. రాత్రల్లా వాళ్ళు పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్ళని చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది మంగలి దంపతులకు. తమను తాము తిట్టుకుంటూ మంగలి దంపతులు ఇంటికి పోయారు. నక్కబావకు శిక్ష జరగనే లేదు.